బీసీ విద్యార్థి సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు. ఈరోజు చూసుకున్నట్లయితే మెస్ ఛార్జీలు 7 సంవత్సరాల కింద పెంచిన కేసీఆర్ గవర్నమెంట్ 7 సంవత్సరాల కింద పెంచిన మెస్ ఛార్జీలు అప్పుడు 1100 ఉంటే దాన్ని 1500 ఇచ్చారు. కానీ 7 సంవత్సరాల కింద ఉన్న నూనె పప్పు దినుసుల రేట్లు ఈ రోజు చూసుకున్నట్టు ఆ రోజు 60 రూపాయలు ఉన్న నూనె ఈ రోజు 200 రూపాయలు, 160, 170 రూపాయలు అయింది. కానీ ఆ రోజు పప్పు 40 రూపాయలు, 50 రూపాయలు కందిపప్పు వచ్చింది. కానీ ఈ రోజు పప్పులు చూసుకుంటే 200 రూపాయలు ఉంది. చింతపండు చూసుకున్న అన్ని 3 రెట్లు 4 రెట్లు పెరిగినాయి. కానీ మెస్ ఛార్జీలు మాత్రం ఇంతవరకు మెస్ ఛార్జీలు పెంచలేరు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరంన్నర కింద ఏమన్నారంటే మేము 2000 ఇస్తామన్నారు. 2000 కాదు 2500 ఇవ్వాలని కృష్ణన్న గారు చెప్పారు. దానికి అంగీకరించారు. కానీ జీవో వచ్చే లోపలనే ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అందుకనే ప్రజలందరూ కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ రోజు 7 సంవత్సరాల కింద ఉన్న మెస్ ఛార్జీలని ఈరోజు 3000 పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ పెన్షన్ పక్షంలో వేలాది మంది విద్యార్థులతోటి 1978 కృష్ణన్న గారు సెక్రటరీని ముట్టడిస్తే ఆ రోజు ఏం చేయలేదు. కానీ ఈరోజు అంతకంటే ఎక్కువ తీవ్రంగా రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని సెక్రటరీని మలగొట్టడానికి కూడా సిద్ధంగా గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే మెస్ ఛార్జీలు పెంచకపోతే ఈ 600 హాస్టళ్ళు ఉంటే ఒక్క హాస్టల్కి కూడా సొంత భవనం లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 8 నెలలు అవుతుంది. కానీ ఒక్క బిల్డింగ్ కట్టలే. ఒక సంవత్సరానికి 20 బిల్డింగ్లు కట్టినా కానీ ఎప్పుడో అన్ని భవనాలు అయిపోయేది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే బీసీలు చదువుకోవద్దు, ఎస్సీలు చదువుకోవద్దు అనే ఉద్దేశంతో బిల్డింగ్లు కడతలేరు. బిల్డింగ్లు కట్టకపోయినా మెస్ ఛార్జీలు పెంచకపోయినా త్వరలో సెక్రటరేట్ ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.